ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలను నిషేధిస్తూ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన సర్క్యులర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తూ సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలియజేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా పేరు తెచ్చుకుంది. అనేక ఉద్యమాలకు నిలయంగా ఉంది. తెలంగాణ ఉద్యమం, వామపక్ష పోరాటాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన పోరాటాల పురిటిగడ్డగా వెలుగొందింది. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. విద్యార్థుల వాక్ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను హరించే విధంగా ఉన్న ఈ అప్రజాస్వామిక సర్క్యులర్ను తక్షణమే ఉపసంహరించాలని, యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించే విధంగా చూడాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం 2 బిల్లులు ఆమోదం పొందడాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తున్నది. విద్యా ఉద్యోగాల్లో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని అన్ని శాసనసభలో ఉండేటటువంటి పార్టీలన్నీ కూడా ఆమోదం తెలియజేశాయి. అదేవిధంగా అది పార్లమెంటుకు కూడా వెళితే అది అక్కడ కూడా ఆమోదం పొందితే చట్టరూపమై అది అమల్లోకి రావడానికి అవకాశం ఉంది. అది కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది, బీసీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది. అలాగే ఈ రకమైనటువంటి బిల్లుల్ని అది ఆమోదించడానికి కూడా వ్యతిరేకత వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి కేంద్రం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లు చట్టరూపం దాల్చేటందుకోసం గట్టిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు అఖిలపక్షానికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా త్వరలో అమలు జరగాల. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు. బీసీలు విద్యా ఉద్యోగాల్లో కానీ అలాగే ఆర్థికంగా, వృత్తుల పరంగా అనేక రకాలుగా ఇబ్బందులకు, నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు జరగడం, ఈ రిజర్వేషన్లను కూడా వర్గీకరిస్తూ కింది తరగతులకు కూడా న్యాయం జరిగేటట్టుగా, సామాజిక న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు బీజేపీ పార్లమెంట్లో అట్లాగే చట్టరూపం దాల్చడం కోసం కానీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి కోసం అన్ని పార్టీలు ప్రయత్నం చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, అలాగే శాసనసభ్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీని ఒత్తిడి తీసుకొచ్చి చిత్తశుద్ధి ఉండి దాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలా. బండి సంజయ్ చాలాసార్లు మాట్లాడుతున్నాడు, ఆయన కేంద్ర మంత్రి. మేము కులగణనకు అనుకూలమే అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. కేంద్రంలో మాత్రం కులగణనకు వ్యతిరేకంగా వివరిస్తుంది ఆ పార్టీ. మరి ఇక్కడ రాష్ట్రంలో ఆమోదం తెలియజేసిన తర్వాత, పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత నిజంగానే కులగణనకు అనుకూలం బీజేపీ అయ్యి ఉంటే, ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ అయ్యి ఉంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జరగకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా, బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా, విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళ అవకాశాలను దెబ్బతీసినటువంటి పార్టీగా మారుతుంది. అలాంటి స్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాలి. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా దానికి వ్యతిరేకంగా సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించారు. కొన్ని చిన్న చిన్న సవరణలు అవకాశాలున్నా వాటిని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే దళితులంతా కూడా సంఘటితంగా, ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం, ఉమ్మడి హక్కుల సాధన కోసం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కోసం, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కోసం కానీ, అట్లాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రిజర్వేషన్స్లో మన వాటాను మనం అమలు చేసుకోవడానికి కేంద్రంతో కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలు కోసం చట్టం కానీ, అట్లాగే పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్స్ను ఎస్సీ ఎస్టీలది పెంచేటటువంటి విషయం కూడా కానీ, అట్లాగే సంక్షేమ రంగానికి నిధులు కేటాయింపుల్లో తీవ్రమైనటువంటి అసమానతలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఆ రకంగా ఎస్సీ ఎస్టీలు అభివృద్ధిలో వెనకబడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ జరగడం లేదు. భూమి పంపిణీ చేస్తామన్నటువంటిది జరగకపోగా ఉన్న భూముల్ని, అసైన్ చేసినటువంటి భూముల్ని వెనక్కి లాక్కుంటున్నటువంటి దుస్థితి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ప్రభుత్వ రంగం నిర్వీర్యమైపోయి రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా దళితులు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పోరాటాల ద్వారా ఇంకా మరిన్ని హక్కుల్ని సాధించేందుకు కృషి చేయాలి. అట్లాగే శ్రామిక వర్గాలు, ఈ అణగారినటువంటి తరగతులు సంఘటితంగా ఐక్యంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి ఒక బలమైనటువంటి ప్రభావం చూసేటట్టుగా హక్కుల్ని సాధించుకునేటటువంటి శక్తిగా ఉద్యమాలను ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.